నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన వై నారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీ పెనగలూరు మండల అధ్యక్షుడిగా నియమించిందని, ఇది నిజంగా కష్టపడిన కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గౌరవమని పెనగలూరు మండల టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. వై నారాయణ రెడ్డి పార్టీ కష్టకాలంలో పార్టీలోనే ఉంటూ పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పాల్గొన్నారు అని, అందుకే ఈరోజు తిరిగి మళ్లీ పెనగలూరు మండల అధ్యక్షుడిగా కాగలరని అభిప్రాయపడ్డారు. అప్పటి కష్ట పరిస్థితుల్లో అప్పటి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథ నాయుడు గారి నాయకత్వంలో అప్పుడున్న ఆ రాక్షస పాలన ఎదిరించి విశ్వనాథ నాయుడు గారి నాయకత్వంలో అటు పెనగలూరు మండలంలో నారాయణ రెడ్డి గారు, ఇటు చిట్టివేలి మండలంలో అప్పుడున్న మండల ప్రెసిడెంట్ కేకే చౌదరి గారు, ఆయనతో పాటు రెండు మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఏమాత్రం వెనకంజ వేయకుండా ఆ సైకో పరిపాలనలో ఏమాత్రం జంకకుండా, పోలీసు కేసులకు వెరవకుండా ఎదురొట్టి తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అధికారం తేవడంలో ముందుండి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులకు అందరూ ఉన్న రెండు మండలాల్లో అందరికీ పార్టీ పదవులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వారిలో ముఖ్యులను, పెద్దలను ఎన్నుకొని విశ్వనాథ నాయుడు గారి సూచన మేరకు తెలుగుదేశం పార్టీ నాయకుల మెజారిటీ, ప్రజల అభిప్రాయం, మెజారిటీ నాయకులు, మెజారిటీ కార్యకర్తల అభిప్రాయాన్ని గుర్తెరిగి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈనాడు చిట్వేల్లో కాకర్ల నాగార్జున నాయుడు గారిని, అలాగే పెనగలూరులో ఎంజర్ల నారాయణ రెడ్డి గారిని మండల ప్రెసిడెంట్గా నియమించినందుకు రెండు మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మీరందరూ కూడా, అలాగే మీ ఇద్దరితో పాటు మీకు పార్టీ అనుబంధంగా మన అనంతయ్య యాదవ్ గారిని, అలాగే కొండ వెంకటేశ్వర